Hi everyone, I'm Dr. Uday Kirti, pediatrician from Medicover Hospitals, Nellore. August 1st to 7th is World's Breastfeeding Week. So on occasion of that, we pediatricians always try to reinforce the importance of breastfeeding and breast milk. So when to start feeds for a newborn? నార్మల్ డెలివరీ అయితే విత్ ఇన్ 30 minutes we try to start feeds. అదే సెక్షన్ అయితే ఇట్ ఈస్ బెటర్ టు స్టార్ట్ విత్ ఇన్ 1 hour. దెర్ ఇస్ సెడేటివ్స్ కానీ పెయిన్ మెడికేషన్స్ ఎఫెక్ట్ కానీ బేబీ ఫీడింగ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. సో దెన్ హౌ లాంగ్ టు గివ్? WHO రికమెండేషన్స్ ప్రకారం అప్ టు 2 years ఫీడింగ్ కంటిన్యూ చేయొచ్చు, అండ్ ఈవెన్ మోర్ ఇఫ్ ద బేబీ అండ్ ద మదర్ ఆర్ కంఫర్టబుల్. దెన్ హౌ టు గివ్? How much amount to give, how long, what is the duration and the intervals of each feeding? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ దెర్ ఈజ్ ఎ సింపుల్ ఆన్సర్, దట్ ఈస్ రెస్పాన్సివ్ ఫీడింగ్. సో రెస్పాన్సివ్ ఫీడింగ్ అంటే ఏంటి? యూజువల్లీ ఈ 2 hours ఒకసారి ఇవ్వాలి, అదే ఇంతకుముందు ఇలా చెప్పేవాళ్ళు. బట్ నౌ రెస్పాన్సివ్ ఫీడింగ్ అంటే మదర్ రికగ్నైజెస్ ద క్యూస్ అర్లీ, వాట్ ద బేబీ మేక్స్ ద సైన్స్ దట్ బేబీ ఈజ్ హంగ్రీ ఆర్ ద బేబీ ఈజ్ ఫుల్, లైక్ దాన్ని హంగర్ క్యూస్ అంటాం, సెటేటివ్ క్యూస్ అంటాం. హంగర్ క్యూస్ ఏంటి అంటే అర్లీ, మిడ్ అండ్ లేట్ క్యూస్ కూడా ఉంటాయి. అర్లీ ఏంటి అంటే లిప్స్ మ్యాకింగ్ మూమెంట్స్ కానీ చూయింగ్ మూమెంట్స్, రూటింగ్ రిఫ్లెక్సెస్ ఇవి చేస్తారు. సెకండ్ మిడ్ స్టేజ్లో ఏంటి అని అంటే స్టిఫెనింగ్, నీలగడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అండ్ లేట్ స్టేజెస్లో ఏడవడము అలాంటివి ఉంటాయి. సో అర్లీ అండ్ మిడ్ స్టేజెస్లో యూ కెన్ స్టార్ట్ ఫీడింగ్ ఇమీడియట్లీ. అదే లేట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు కామ్ ద బేబీ బిఫోర్ గివింగ్ ఫీడ్స్. And then satiety cues ఏంటి అంటే they get diverted, they get distracted and they turn out their face. So ఇవి చూసుకొని you can stop feeding. So these are the main signs. But how do you know the baby is happy with the feed and ఎలా సరిపోతుంది అని మనకి చెక్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ బేబీ ఈజ్ గెయినింగ్ వెయిట్. సో గ్రోత్ మానిటరింగ్ అనేది చేస్తూ ఉండాలి. సో రెగ్యులర్ గ్రోత్ మానిటరింగ్ ఈజ్ జస్ట్ అన్ ఇండైరెక్ట్ ఇండికేటర్. సో దానికి మనం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో బ్రెస్ట్ మిల్క్ మనకు ఆల్రెడీ తెలుసు, it not only gives the right nutrition for the baby, but also prevents from infections. So immunity enhancer, future allergies, asthma risks ni taggistundi. Along not only that, it is also for the love, bonding, reassurance between the mother and the child, and also gives comfort. So responsive feeding lo, whenever one more criteria is like when mother wants to give feed, like whenever she feels like she can give and the baby is accepting, so that also will come under responsive feeding. So to put short in one word, I would say to continue giving longer, repetitive and responsive feeding. Thank you.